బల్లలో అయోగ్యముగా పాల్పంచుకున్నట్ల వలన రోగాలొస్తాయి. ఏమిటి ఆ అయోగ్యతలు అంటే షార్ట్‌లో నేను చెప్పగలిగితే ఒక లిస్ట్ రాసి ఆగండి చెప్తా. అన్‌వర్దినెస్. ఫస్ట్ థింగ్ మనసులో చెడు అభిప్రాయాలు, కుట్రలు, మోసాలు, కుతంత్రాలు, ద్విమనస్కం ఉందనుకోండి. అది ఫస్ట్ అయోగ్యత. ఎందుకంటే యూదా ఇస్కరియోతుకి ప్రభు రొట్టె ముంచి చేతులు లేవగానే దెయ్యం పట్టేసింది. ఎందుకంటే ప్రభు టీమ్‌లోనే ఉన్నాడు గానీ, మనసులో ఎవరి టీమ్‌లో ఉన్నాడంటే, యేసు ప్రభుని అమ్మేసే టీమ్‌లో ఉన్నాడు. అక్కడ జాయిన్ అయ్యాడు. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు. అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడే తీసుకెళ్తున్నాడు. ఈరోజు ప్రసంగం నీ మీదే శాస్త్రన్న. ఈస్‌లో మూర్ఖులైన అంధులైన శాస్త్రులారా అన్నాడు మిమ్మల్ని. ఆళ్ళ మెప్పు కోసం, ఆళ్ళ డబ్బుల కోసం ఇలా చెప్తావా ఎళ్లి? ఇప్పుడు చెప్పిందేదో మామూలుగా శాస్త్రులు చేసే దొంగ పనులన్నీ చెప్పాడక్కడ ప్రభువు. అన్న మీరు అలా చేస్తున్నారా? చూసుకోండి ఒకసారి అంటే అప్పుడు అలా భయపడేలా చెప్తాడంటే లేదు. చాడీలు చెప్పాడు యేసయ్య మీద. హేరోదు గురించి ఇలాగ అన్నాడు. చెప్పే విధానం 2 ఉంటది. అన్నా నార్మల్స్ పొందు అక్కడ తీర్పవుతుంది జాగ్రత్త. యేసయ్య నీ గురించే ప్రసంగం అంతా అంటే, అవునా అన్నా అన్నాడు. అలా భయపడితే బావుండేది శాస్త్రి. లేదు లేదు. ఫస్ట్ పాయింట్ 2 వైపులా ఎలాగున్నావు? కాసేపు లోక సంబంధుల గ్రూప్‌లో ఉంటున్నావు. కాసేపు ఆత్మ సంబంధుల గ్రూప్‌లో ఎలాగుంటున్నారు? కాసేపు దొంగ బోధకుల దగ్గర ఉంటున్నావు. కాసేపు అపోస్తల బోధ అంటున్నావు. ఎలాగుంటున్నావు? ఫస్ట్ అయోగ్యత. ఇలాంటి వాళ్ళు బల్ల తీసుకుంటే క్షేమం జరగదు ఈళ్ళకి. లాస్ట్‌కి ఆ లోక సంబంధమైన లౌకికమైన బోధతో ఎంత బ్రెయిన్ వాష్ అయిపోతాడంటే, యేసు ప్రభు టీమ్‌ని మానేస్తాను అనే తీర్మానం వచ్చి, లాస్ట్ అది ఎళ్ళిపోయాడంతే. ప్రభు అన్నాడు పనున్నట్టుంది ఎళ్ళు అంటే ఎళ్ళిపోయి అమ్మేసాడంతే. వదిలేసాడు. యేసు ప్రభు టీమ్‌ని వదిలేసాడు. యేసు ప్రభు యొక్క మార్గాన్ని వదిలేసాడు. ఆ బోధను వదిలేసాడు. ఆ లక్ష్యం వదిలేసాడు. ఆ అపోస్తలత్వాన్ని వదిలేసాడని అర్థం. వాడిచ్చాడు 20, 30 వెండి నాణాలకే. 30 వెండి నాణాలకి. బంగారు నాణాలు కూడా కాదు. వెండి నాణాలకి అంత చీప్‌గా అమ్మేస్తావా? 4 లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరలోక సంబంధమే అమ్ముకుంటున్నారు బ్రదర్, సిస్టర్. నేనెక్కడికి మీటింగ్‌కెళ్ళినా నా డయాబెటిస్ కొంచెం అప్పుడప్పుడు హై అయిపోతుంటది. నీరస పడిపోతుంటాను. ఆయాసం వచ్చేస్తుంది. కొంతమంది గమనిస్తారు. బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. అవును. మొన్న ఎక్కడికెళ్తే ఎవరో అడిగారు. అన్న షుగర్ కదా మీకు? ఎక్కడికెళ్ళినా నాకు ఈ డాక్టర్లు ఎక్కువ తగులుతారండి. అందరూ డాక్టర్లే. అన్న ఇది మెంతులు తింటే బావుంటదంటాడు. ఒక ఆవాలు నమిలితే బావుంటదంటాడు. ఈ వేపాకు నమిలితే బావుంటదంటాడు. వామ్మో! అన్ని నమిలి నమిలి అయిపోయినాయ్యా. అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది అంటాను. మళ్ళీ లేదన్నా పలానా మెడిసిన్ అయితే బావుంటది. నేను చెప్తాను మీకు గూడా. పలానా డాక్టర్ అయితే అందరికి అన్నీ సెట్ కావు. అందులో మాలాంటోడికైతే ఇలాంటివి కొన్ని ముళ్ళు. ఇది లేకపోతే దేవుడికి లోబడం. హెచ్చింబడిపోతాం అర్థమైందా? 2 ఏత్తా ఉంటాడు. దేవుడు అప్పుడు సెట్ అవుతుంటాం మేము. మాలాంటోళ్ళకి ట్రీట్మెంట్ చెప్పకూడదు మీరు. నిజంగా బాగయిందా చెప్పకూడదు. ఈలోగా ఒక ఆయన ఏమన్నాడంటే, "అన్న ఫలానా సేవకుడికి భయంకరమైన రోగం వచ్చింది. మరి ఆయనైతే పలానా మెడిసిన్ వాడాడు. ఇప్పుడు ఆయనే ఆ మెడిసిన్‌ని అమ్ముతున్నాడు. అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది వాడండి అంటుంటే అందరికి తగ్గుతుందన్న. అది మీరు కూడా వాడండి నేను తెత్తానంటే" నేనన్నాను, "ఆ సేవకుడు పలానా సేవకుడు ఆయన మందు. నిజంగా నాకు తగ్గేదైనా నాకొద్దు. ఈ రోగంతో చచ్చిపోవడానికే నేను ఇష్టపడతాను తప్ప వాళ్ళిచ్చే మందులైతే నాకొద్దు." కొన్ని చోట్ల వద్దనుకోవాలి బ్రదర్, సిస్టర్. చచ్చిపోవడం బెటరు. కొందరి భ్రష్టులు ఇచ్చే ఉపాయాలు, పరిష్కారాలు, మందులు, సలహాలు, సూచనలు వద్దు మనకి. నేను చెప్పాను మీకు. చచ్చిన సింహం నుంచి వచ్చే తేనె కూడా విషమే బ్రదర్, సిస్టర్. సంసోన్ అది తిని అపవిత్రుడైపోయాడు. చచ్చిన సింహం అంటే సేవకుడు, చచ్చిపోయిన సేవకుడు. ఆత్మీయతలో పతనమైపోయిన సేవకుడు తేనె అంటే వాక్యం. దానితో కూడా సంసోను అపవిత్రుడయ్యాడు. అది తీసుకెళ్ళి అమ్మా నాన్నకి ఇచ్చాడట. వాళ్ళు కూడా తెలియక తిని వాళ్ళు అపవిత్రులైపోయారు. ఆత్మీయంగా, నైతికంగా పతనమైపోయి, దిగజారిపోయి, భ్రష్టులైపోయిన సేవకులు ప్రసంగాలు ఇంకా వింటున్నారా? భ్రష్టులైపోతారు జాగ్రత్త. నేను చెప్పానమ్మా. డైరెక్ట్ చెప్పానమ్మా. పాపం ఆయన మొహం మాడిపోయింది. ఆళ్ళదైతే ఈ డయాబెటిస్‌తో చచ్చిపోవడానికి ఇష్టపడతాం తప్ప వాళ్ళ మందులైతే వద్దులేండి అన్నాను.
అయోగ్యముగా బల్ల పుచ్చుకోవడం అంటే సరిగ్గా లేకుండా, సరైన తీర్మానం లేకుండా, ద్విమనస్కత్వం కలిగి ఉండి, లోకం ఆపి 2 వైపులా ఉండి, ఇక్కడిదక్కడ, అక్కడిదక్కడ చెప్పేవాడై ఉండి, ఇక్కడ పుల్ల, అక్కడ పుల్లలు పెట్టేవాడై ఉంటే నువ్వు బల్ల తీసుకోవద్దు. రెండోది భేదాభిప్రాయాలు. అదే 11, 17లో అంటాడు. బలలో ఉన్న వాళ్ళకి కుల వివక్ష, మత బ బ ప్రాంతీయ వివక్ష, భాష వివక్ష, తెలంగాణ, ఆంధ్ర అవుతున్నారు. అప్పట్లో అయ్యేవాళ్ళు చాలామంది. క్రైస్తవుడికి తగిందేనా ఇది? ఇప్పటికీ ఉన్నారు అలాగా. తెలంగాణ సేవకులు, ఆంధ్ర సేవకులు వేరా? తమిళ్ క్రైస్తవులు, తెలుగు క్రైస్తవులు వేరనే భావనలో ఉన్నారా? మనం మనం ఒకటన్నా అనుకుంటున్నారా? నో. యూ ఆర్ నాట్ వర్తీ టు టేక్ ద కమ్యూనియన్. ఆ! శ్రీకాకుళం, కృష్ణా జిల్లా నవ్వుతున్నారా? అలాగవుతుంది. నెల్లూరోళ్ళు అవుతున్నారా మీరు? గోదావరోళ్ళు, నెల్లూరోళ్ళు బ సమాజానికి ఉంటదా భేదాలు? క్రైస్తవులకు ఉండడం న్యాయమా? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం కాదా? క్రీస్తు రక్తం ప్రవహిస్తున్న వాళ్ళం కాదా? ఒకే రక్తంలో కలిగిన వాళ్ళం కాదా? ఒకే బల్ల, ఒకే పాత్రలోది త్రాగేవాళ్ళం కాదా? ఒకే బల్లలోది తినేవాళ్ళం కాదా? ఒక ఫ్యామిలీ కాదా? ఒక రక్తం అన్నప్పుడు ఒక ఫ్యామిలీ కాదా మనం? ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా ప్రజల్లో నుండి, ఆయా వంశం వారి నుండి ప్రభువు తన రక్తం ఇచ్చి తన ప్రజలను కొని వారి ఒక్క రాజ్యంగా చేస్తాం. మనం ఎందుకు ఇలా విభజింపబడి ఉన్నాం? మీకు ఇప్పటికీ ప్రాంతీయ భేదాలున్నాయి, భాషా భేదాలున్నాయి, కుల భేదాలు ఉన్నాయి అంటే, వర్గ భేదాలున్నాయి అంటే, మీరేమిట్లో ఇప్పటికీ అనుకుంటున్నారంటే, మీరసలు సంఘంలో లేరు, వీళ్ళు బల్ల తీసుకునే అర్హులు గారు. 10, 21 దేవుని బల్లలోంది, సాత్ దేవుని బల్లలోంది, దెయ్యాల బల్లలోంది 2 తినకూడదు. ప్రసాదాలు తిని, అన్యుల పెళ్లి భోజనాలు తిని, అన్యుల ఆచారాలు పాటించి, అన్యుల పండగలు పాటించి, మీరు బల్ల తీసుకుంటారా? చదువుతున్నాను, 1 కొరింథీ 10, 21. 10, 20 నుంచి చదువుతున్నాను. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. కొందరికి ఏది ఫరక్ పడదు. ఎక్కడైనా తినేస్తారు. చార్జ్ చేసుకొని తినండి మేము. దానిలో ఎందుకు తినలేదు మరి నెబుకద్నెజర్ పెట్టిన ఆహారం? కొన్ని ఆహారాల వలన కూడా మనం అపవిత్రమైపోతామనే చెప్తుంది బైబిల్. ఆదమ హవ్వల పాపం దేని వలన అయింది? తిండి వలన కాదా? బిలాము చేసిన బోధ వలన ఇశ్రాయేలీయులు మోయాబు రాణితో వ్యభిచారం చేసి వాళ్ళు తీసుకొచ్చిన బలులు అర్పించి తినడం వలన కాదా ఆ రోజు 23,000 మంది తెగులుకి గురైపోయి చచ్చిపోయింది? సంసోను అపవిత్రం అయిపోవడం కారణం అపవిత్రమైన తేనె కాదా? అదొక ప్రసంగం ఉంటది. మీ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మీ హృదయం మందమగునైనందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకొచ్చి ఉరి వచ్చినట్లు వచ్చి హఠాత్తుగా మిమ్మల్ని నాశనం చేయకుండా జాగ్రత్త పడండి అంటాడు లూకాసు వార్తలో. తిండి వలన కూడా రాకడని మిస్ అయిపోయే అవకాశం ఉందో తెలుసా? తిండి అంటే కేవలం తిండే కాదు, బోధ కూడా. బోధ ఒకటే కాదు, తిండి కూడా. కొన్ని చోట్ల తినొద్దు, కొన్ని పార్టీలకెళ్ళొద్దు, కొన్ని ఫంక్షన్స్‌కెళ్ళొద్దు, కొన్ని భోజనాలు వద్దు మనకి. బల్లలో పాలు పంచుకునే అర్హత లేదు వీళ్ళకి. సరైన బాప్తిసం లేకుండా, సరైన ఉపదేశం లేకుండా, సరైన హస్తనిక్షేపం లేకుండా రక్షణ లేదు. రక్షణ లేనోడికి బల్ల బల్ల తీసుకునే అర్హత ఉంటదా? అయోగ్యముగా బల్ల పొరుచుకుంటే. బలహీనులు, కొందరు రోగులు, కొందరు ఔటు. అవసరమా మనకి ఇన్ని కహానీలు?